మహిళలు ఒకప్పుడు భర్తల చాటున ఉండేవాళ్ళు. నేడు మహిళలు ముందుంటే భర్తలు వెనకుండే పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా మొట్టమొదటి సినిమా నీడను తీసి ఆ నీడలో ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి బండారు భారతీ దేవి గారు మరి రెండో సినిమా వీకెండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ ప్రాంతవాసిగా అక్కాయిపాలెం గ్రామంలో సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఇక్కడికి రావటం, వారిని కలవటం, వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వీకెండ్ సినిమా మంచి కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా మా కిలకిలా ఛానల్ తరఫున అభినందిస్తూ వీరు భారతీ గారు సినిమా రంగంలో ఎలా ప్రవేశించారో వారి మాటల్లోనే వింటాం. ఏం లేదు సార్, మా హస్బెండ్ మామూలుగా మూవీ 96 నుంచి మూవీలో ఉన్నారు. ఆయన ఇంట్రెస్ట్ తోటి నేను వచ్చాను అనమాట. నేను ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ని, తర్వాత ఆర్టిస్ట్ని, ప్రొడ్యూసర్ని. మొట్టమొదటి సినిమా ద్వారా నీడ సినిమా ద్వారా మీరు ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశాన్ని అందించారు? ఇప్పుడు జనరేషన్లో జరుగుతున్న లివింగ్ రిలేషన్షిప్లు వాటి గురించి నేను చెప్పడం జరిగింది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, పేరెంట్స్ దాంతో ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు రెండో సినిమా వీకెండ్ అంటే చాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి, అలాగే కష్టపడేటువంటి కష్టజీవుల నుంచి అందరూ కూడా వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వీకెండ్ సినిమా పేరు పెట్టి వీకెండ్లో కూడా మీరు ఆ పేరు ద్వారానే వాళ్ళకి సందేశాన్ని, అలాగే హాస్యపూరితమైనటువంటి విధానాన్ని అందించడానికి ఆ పేరు పెట్టడం అనేటువంటిది చాలా సముచితము, చాలా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి విషయంగా ఉంది. ఆ వీకెండ్ సినిమా ద్వారా ఏ విధమైనటువంటి భవిష్యత్తులో ఏ విధమైన సందేశాన్ని అందించబోతున్నారు? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి వీకెండ్లో పిల్లలు ఎట్లా ఇదవుతున్నారు, కొన్ని చెడలకు ఎట్లా అలవాటు పడిపోతున్నారు, వాటి గురించి వీకెండ్లో వచ్చే ప్రాబ్లమ్స్, వీకెండ్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయలేక పేరెంట్స్కి దూరం అయ్యి, దీంట్లో 3 వర్గాలు ఉన్నాయి సార్. ఒకటి మెయిన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్లు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఇట్లానే పేరెంట్స్కి తెలిసినప్పుడు వాళ్ళని ఎట్లా బయటికి పంపించేస్తున్నారు, పరువు కోసం ఎట్లా వాళ్ళు తాపత్రపడుతున్నారు పేరెంట్స్, దాని గురించి చెప్పడం జరుగుతుంది సార్. ఆ వీకెండ్ సినిమాలో మెయిన్గా ఉండేటువంటి పేరుగాంచినటువంటి ప్రసిద్ధమైనటువంటి నటీనటులు ఎంతమంది ఉన్నారు, వారి పేర్లు చెప్పగలరండి? ఓకే, అజయ్ గారు, ఎస్తరయ్య గారు, డెబ్రో, అజయ్ ఘోష్ గారు, వీళ్ళందరూ నటిస్తున్నారు సార్. అలాగే మీ కుటుంబం మీరు భార్యాభర్తల తర్వాత వారు రాము గారు డైరెక్టర్ అయితే మీరు నిర్మాతగా ఉన్నారు. అంటే జోడి యువల గీతంలాగా ఈడు జోడి అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు. మీ కుటుంబంలో మీ పిల్లలు వారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని తెలియజేయండి. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు ఒక బాబు సార్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. కోడలు మొన్న రీసెంట్గా బాబుకి మ్యారేజ్ చేస్తాను, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వాళ్ళిద్దరూ వెబ్సైట్ వెళ్ళి సార్. మీ కుమారుడు అలాగే కోడలు సాఫ్ట్వేర్ కాబట్టి ఆ సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ఒడిదుడుకులు కానీ, దాంట్లో ఉండేటువంటి సమస్యలు కానీ అన్నీ మీ కుర్రవాడి ద్వారా తెలుసుకొని వాటిల్ని ఇతివృత్తంగా తీసుకొని వీకెండ్ సినిమా తీయటం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అదేవిధంగా భవిష్యత్తులో మీరెన్నో సినిమాలు తీసి ఇటువంటి సందేశాత్మక సినిమాలు తీసి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.